యెహోషువాకు కూడా అతను ప్రీతిపాత్రుడయ్యాడు. అంతేకాదు యెహోషువ కూడా అక్కడ ఇశ్రాయేల్ జనములో ఒకానొక దశలో, చిట్ట చివరి దశలో ఆయన ఏమంటారంటే, నేనును నా కుటుంబము యెహోవాను సేవించదము, మీరెవరిని సేవిస్తారు అది మీ ఇష్టం అంటారు. అంటే ఆయన ఎందుకంటారంటే, ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని బిడ్డలే, దేవుని నామంలో పిలువబడిన ఆయన ప్రజలే. కానీ వారిలో ఉన్న ఆ డైవర్సిఫికేషన్, ఇతర దేవతల్ని ఆరాధించటం, వ్యభిచారానికి తిరిగి వెళ్ళిపోవటం, విగ్రహారాధనకి తలవొగ్గటం, ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఉన్న ఆ విపరీతమైన పోకడలను ఆయన గమనించి, వాళ్ళు వేరే దేవతల తట్టు తిరుగుతున్నారని గ్రహించి వారిని ఇంకా సరిదిద్దగల మార్గం లేదని ఆయన ఏమన్నా అంటే, నేను మాత్రం యెహోవాని సేవిస్తాను, మీరెవరిని సేవిస్తారు మీ ఇష్టం. అంటే కేవలము కాలేబే కాదు కానీ యెహోషువ కూడా తాను, తన కుటుంబము, వారి యొక్క క్షేమస్థితి అన్ని కూడా యెహోవాయే వల్లనే కలిగినాయి కాబట్టి నేను ఆ దేవుని సేవిస్తానని ఆయన ఓపెన్ డిక్లరేషన్ అక్కడ చేస్తూ ఉంటారు.